హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ 6వ తేదీ గురువారం నాడు తులారాశి వారి జాతకులు మీకు చాలా బ్రహ్మాండవంతమైనటువంటి యోగం కనిపిస్తుంది. ఈ రోజున గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఎన్నో శుభవార్తలు అందుకోబోతున్నారు. అందులోన సాయంత్రం లోపు ఈ వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది. మీ ఆనందం పదింతలు అవుతుంది. అసలు తులారాశి వారి జాతకులకు జూన్ 6వ తేదీ గురువారం నాడు ఎటువంటి శుభవార్తలు ఉన్నాయో, ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ జూన్ 6 గురువారం తిథి నాడు తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో, నిరుద్యోగులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతమైనటువంటి యోగం కనిపిస్తుంది. గోచార ఫలితాలు చాలా బ్రహ్మాండవంతంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ రోజున చాలా అనుకూలము. అలాగే మేధోపరమైన పనుల్లో ఈ రోజున నిత్యం పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు కూడాను పోటీ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు ఈ రోజున చాలా బాగా పని చేస్తారు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. మీరు మీ సహోద్యోగులతో ఈ రోజున చాలా వరకు సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారితో మాట మంతి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ ప్రియమైన వారితో కలిసి కొన్ని పర్యాటక ఆకర్షణలను సందర్శించాలంటూ ఈ రోజున ప్లాన్ చేసుకుంటారు. కళారంగానికి సంబంధించిన వారికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే మీ ఆలోచనలు చాలా వరకు కూడా ఈ రోజున విప్లవాత్మకంగా ఉంటాయి. కొన్ని శుభవార్తలను స్వీకరించిన తర్వాత ఈ రోజు మీరు చాలా సంతోషిస్తారు. అలాగే ఈ రోజున ఏ పనికైనా అనుకూలం కావున మీ ఆలోచనలు చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటాయి. ఏదైనా నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా, నూతన పని అయినా, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నా కూడాను దైవ నామ స్మరణ మరచిపోవద్దు. ఈ రోజున అధిక బిజీ కారణంగా కాస్త అలసిపోతారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క కెరియర్ లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి కూడాను ఆ యొక్క సమస్యలకు తొలి ఘట్టం అనేది మొదలవుతుంది. అలాగే కొన్ని రకాల పనులను బలవంతంగా చేయాల్సి వస్తుంది. మీకు ఇష్టం లేకపోయినా కూడాను అటువంటి విషయంలో కాస్త మౌనంగా ఉండండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంటి నిర్వహణ కోసం ఈ రోజున చాలా వరకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారో వారు ఖర్చు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు చొరబాటు చెయ్యనివ్వకండి ఈ రోజున. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న తులారాశి వారి జాతకులు కాస్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే మీరు మీ యొక్క అకౌంట్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త. మధుమేహ వ్యాధిగ్రస్తులు తులారాశి వారి జాతకులు ఈ రోజున కాస్త మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మానసికంగా కూడాను కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. కావున అప్రమత్తంగా ఉండండి. భగవంతుణ్ణి స్మరించుకోండి. ఏ రకమైన కష్టమైనా కూడాను భగవంతునికి చెప్పుకోండి. వీలు కుదిరితే గనక ఈ రోజున దేవాలయ సందర్శన గావించండి. దగ్గరలో ఉన్న ఏ దేవాలయమైనా కూడాను కాస్తంత సేపు అక్కడ మానసిక ప్రశాంతత కోసం వేచి ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఉల్లాసంగా గడుపుతారు. తండ్రి లేదా మీ బంధువుల్లో ఒకరికి అనారోగ్య సమస్య ఉంటుంది. ఆ యొక్క విషయం ఈ రోజున వచ్చి చేరుకుంటుంది. మీరు మాట్లాడే తీరు కారణంగా మిమ్మల్ని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఏ విషయంలో అయినా కూడాను మీరు ఏది చెప్పాలనుకున్నా సూటిగా చెప్పండి. కరాఖండిగా చెప్పండి. మొహమాట పడవద్దు. ఈ రోజు మొహమాట పడితే గనక కొన్ని చిక్కులు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కావున ఈ విషయంలో జాగ్రత్త.
అలాగే మొండిగా ప్రవర్తించే మీ తీరు ఈ రోజున కాస్త ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది కావున మొండిగా ప్రవర్తించవద్దు. అలాగే మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన కమ్యూనికేషన్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేయండి. వృత్తిపరంగా కెరియర్ పరంగా మీకు మంచి వృద్ధి అయితే కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవు. అననుకూల ఫలితాలు అయితే ఉండవండి. అలాగే పని ద్వారా కూడా గుర్తింపు పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కమిషన్ బేస్డ్ వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఈ రోజున మీకు కమిషన్ తప్పక గిట్టుబాటు అవుతుంది. అయితే పని భారం పెరుగుతుంది కావున విశ్రాంతి లేని జీవితం ఈ రోజున గడపవచ్చును. మీ గురించి కొన్ని అపార్థాలు లేదా వ్యతిరేక మాటలు మీ కార్యాలయంలో ప్రారంభం అవుతాయి. కాబట్టి ఆఫీసులో అందరితో ఈ రోజున మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటుకు లోనవ్వకుండా ఉండడం, గొప్పలు చెప్పుకోకుండా ఉండడం మంచిది. ఇలాంటి మాటలు మాట్లాడడం మానేయండి. వ్యాపార పరంగా మీరు ఎక్కువ మొత్తాన్ని ఈ రోజున పెట్టుబడి అస్సలు పెట్టవద్దు. వ్యాపార ఒప్పందాల విషయంలో మొండి పట్టుదలకు పోకుండా శ్రేయోభిలాషుల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. మీ నిర్లక్ష్యం లేదా పొరపాట్ల కారణంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజున కాస్త కొంత అనవసరపు ఖర్చును చేయవలసిన అవకాశం కనిపిస్తుంది కావున అదనపు ఖర్చుల విషయంలో జాగ్రత్త. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే గనక ఈ రోజున బాగుంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎదుటి వారి మాటలు నమ్మి తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం ఈ రోజున మంచిది కాదు. వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఈ రోజున అస్సలు బాగోలేదు కావున ఏ వస్తువులు కూడా నూతన వస్తువులు కొని గృహానికి తీసుకొచ్చే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. అయితే కడుపు నొప్పి, ఛాతీ నొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కావున జాగ్రత్త. అలాగే కళ్ళు, దంతాల విషయంలో ఈ రోజున ముఖ్యమైన పరీక్షలు చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్తీ ఆహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది కావున ఆరోగ్య నియమాలు తప్పక పాటించండి. ఈ రోజున ఆహారం విషయంలో ఆహార నియమాలు తప్పక పాటించండి. యోగా, వ్యాయామాన్ని కూడా తప్పక చేయండి. అయితే ప్రేమ, వివాహ జీవితం పరంగా చూస్తే గనక ఈ రోజున మానసికంగా కాస్త గందరగోళానికి గురవుతారు. కేతువు 5వ ఇంట్లో ఉంటాడు మరియు శుక్రుడు, సూర్యుడు, రాహువు మరియు కుజుడు అతన్ని ప్రభావితం చేశారు. ఫలితంగా వివాదాస్పద పరిస్థితి ఏర్పడవచ్చు. మీరు మరియు మీ ప్రియురాలు కలిసి సమయాన్ని గడపలేరు. ఒకరిపై ఒకరు తప్పుడు ఆరోపణలు చేసుకోవచ్చు. ఇది మీ సంబంధంలో గణనీయమైన బాధను కలిగిస్తుంది. మీరు వీటన్నింటినీ నిరోధించాలి అనుకుంటే మీ సంబంధంలోని సమస్యల గురించి మీ ప్రియమైన వారితో తప్పక మాట్లాడండి. అవివాహితుల విషయానికి వస్తే గనక వైవాహిక సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. 7వ ఇంటిపై శని యొక్క దృష్టి కారణంగా వివాహాలు బెడిసి కొట్టవచ్చు. ఈ రోజు ఏదైనా సరే వివాహ ప్రయత్నం చేయాలి అనుకుంటే గనక మాని వేయడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. వివాహితుల విషయానికి వస్తే గనక మీకు మీ జీవిత భాగస్వామికి పని విషయంలో భేదాభిప్రాయాలు కలగవచ్చును. విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ రోజు చాలా బాగుంటుంది. కష్టపడండి. భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది. అలాగే చదువుపై ఆసక్తి కూడా ఈ రోజున పెరుగుతుంది. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలి అంటే గనక చాలా వరకు మీరు సాధన చేయాలి. సహనంగా ఉండడం, ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బుధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల పరీక్షలు రాసేటప్పుడు కాస్త విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కావున జాగ్రత్త పడండి. ఏకాగ్రత కుదుర్చుకోండి. దురలవాట్లకు మిమ్మల్ని పూనుకునేలాగా కొందరు ప్రయత్నాలు కూడా చేస్తారు. వారి విషయంలో కూడా జాగ్రత్త. సమయం చిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతోనే మాట్లాడండి. కుటుంబంతోనే సమయాన్ని గడుపుతూ ఇంటి వద్దనే ఈ రోజున ఉండడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద తులారాశి వారి జాతకులకు ఈ యొక్క జూన్ మాసంలో 6వ తేదీ గురువారం నాడు ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి. ఇటువంటి గోచార ఫలితాలే రాబోతూ ఉన్నాయి. అయితే చెడు నుంచి బయటపడడానికి, నెగటివ్ పరిస్థితుల నుండి బయటపడడానికి పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే క్రమం తప్పకుండా శ్రీ సూక్త పారాయణం చేయండి. ప్రతిరోజు శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పాటించడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే మీ చేతులతో ఈ రోజున గోమాతకు తినడానికి ఏదైనా ఆహారాన్ని అందించండి. అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. చెడు పరిస్థితుల నుండి తప్పక బయటపడతారు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.